శ్రీ గణేశాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ దక్షిణామూర్తయే నమః. మనము ఈ ధారావాహికములో దక్షిణామూర్తి రూపాన్ని అంటే శివుడి అంశ లేదా శివుడి అవతారమైనటువంటి దక్షిణామూర్తి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నాము. ఇది శ్రీ శంకర్ భగవత్పాదులు దక్షిణామూర్తి అష్టకము అని 8 అష్టకాలతోటి దక్షిణామూర్తిని స్తుతించినట్టుగా మనకి తెలుస్తుంది. చాలామందికి ఈ సందేహము రావచ్చు, ఈ దక్షిణామూర్తి రూపము ఏమిటి, ఇది ఎప్పుడు ఉద్భవించింది, లేదా ఈ ఉద్భవానికి కారణమేమిటి అని సందేహాలు రావచ్చు. దానిని కొద్దిగా నివృత్తి చేసుకుంటూ, ఇది మనకి బ్రహ్మగారి మొదటి సృష్టిలో పుట్టినటువంటి సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు, సనక సనందాదులు అని ఒక ఏకవచనముగా పిలిచేటువంటి ఈ 4 కుమారులు బ్రహ్మగారి మానసిక పుత్రులు మొట్టమొదటిగా చేసినటువంటి సృష్టిని వర్ధిల చేయడానికి వీళ్ళని సృష్టించినప్పుడు ఈ సనక సనందాదులు బ్రహ్మ సాక్షాత్కారము కోసము అంటే పరబ్రహ్మ సాక్షాత్కారము కోసము ఆ జ్ఞానార్జన కోసమని పరమశివుడిని ధ్యానము చేసినట్టుగా, వారికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి అంటే వీరు పరమశివుడిని చేరుకుని, అయ్యా మాకు ఆ పరబ్రహ్మ రూపాన్ని తెలుసుకునేందుకు సరి అయినటువంటి జ్ఞానము కావాలి మాకు అని ప్రార్థించినప్పుడు ఆయన మౌనముగా దక్షిణ ముఖానికి కూర్చుని ఒక రూపముతో ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించారు. దానికి ఉదాహరణగా వటవృక్షము. ఆ వటవృక్ష మూలములో కూర్చుని దక్షిణముఖముగా ఆయన మౌనముగా కూర్చుంటూ వారికి జ్ఞాన సాక్షాత్కారాన్ని చేశారు. అలా ఈ దక్షిణామూర్తి రూపము అవతరించింది అని మనకి పురాణ గాథలు చెబుతున్నాయి.